జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పెద్దయ్య ఎందుకు వచ్చారో? అవమానించబడ్డ ఒక మంత్రి మనోభావాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామని వచ్చారా? ఇది మయసభ కాదు, నేను దుర్యోధన్ని కాదు. కానీ అవమానం ఏ యుగంలో జరిగినా ఒక మనిషిని ఎంతగా దహించి వేస్తుందో నాకు మొదటిసారి తెలిసింది. పలకరించడానికి వచ్చారా? పరామర్శించడానికి వచ్చారా? నన్ను పరిహాసం చేయడానికి వచ్చారా? పరిహారం చెప్పడానికి వచ్చాం పెద్దయ్య. మా పశ్చాత్తాపం గాయపడ్డ మీ గుండెని, రగిలే మీ మంటని చల్లబరచలేవని నాకు తెలుసు. మా ప్రమేయం లేకుండానే మా ప్రసక్తి వచ్చింది. మాకెటువంటి సంబంధం లేకుండానే మా వల్ల మీ మీద ఆరోపణ చేయబడింది. అందువల్ల మీ మనసును శాంతపరిచే బాధ్యత మా మీద పడింది. ఏం చేయగలరు మీరు? బస్తీలో పోయిన పరువుని తిరిగి తెచ్చివ్వగలరా? వాళ్ళలో పోయిన నమ్మకాన్ని తిరిగి నా మీద కల్పించగలరా? ఏం చేయగలరు? మీ అంతటే మీరు వెళ్ళిపోయి ఒక బొమ్మరిల్లు కట్టుకున్నారు. ఆటైపోయింది మీ కాపురం, బొమ్మలాటైపోయింది మీ సంసారం. ఇప్పుడు మీ ఆటలో ఆకతాయిగా వేసిన ఒక రాయి అద్దాల మేడకు తగిలింది. బొమ్మరిల్లు బాగానే ఉంది, అద్దాల మేడ శిథిలమైపోయింది. ఇన్నేళ్లగా బస్తీ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ సూర్యప్రతాప్ ఈ రోజు వాళ్ళ దృష్టిలో ఒక స్వార్థపరుడుగా మారిపోయాడు. కన్న కూతుర్ని అల్లుణ్ణి దూరం పెట్టిన ఒక చండ శాసనుడిగా మిగిలిపోయాడు. నాన్నా, మాకే తెలియకుండా మా మూలంగా అక్కడి ప్రజల్లో మీ మీద విశ్వాసం పోయింది. అందుకు నిజంగా మేమిద్దరం చాలా బాధపడుతున్నాం. అందుకే ఆ అపనమ్మకాన్ని వాళ్లల్లో పోగొట్టే మార్గం చెప్పడానికే మేమొచ్చాం. ఏం చేయమంటారు? ఇంటింటికి వెళ్ళి నోట్లు వెదజల్లమంటారా? మిమ్మల్ని కూడా వెంటేసుకెళ్ళి నా నిజాయితీని వాళ్ళకి నిరూపించమంటారా? ఏం చేయమంటారు? మీరు అవేవీ చేయాల్సిన అవసరం లేదు పెద్దయ్య. నిజానికి మీ స్థాయిలో ఉన్నవాళ్ళు తలుచుకుంటే నన్ను ఏమైనా చేయగలరు. కానీ తిరిగి ఈ దేవాలయానికి రానిచ్చారు. అవన్నీ తెలియక అపార్థం చేసుకున్న ఆ మనుషులు ఈరోజు నిజం తెలుసుకోవడానికి ఒకే ఒక ప్రయత్నం చేద్దాం. అది మీ సహకారంతోనే జరుగుతుంది. ఏం చేయాలి నేను? ఈ అద్దాల మేడ వదిలే మా బొమ్మరింటికి భోజనానికి రావాలి. మీరు మమ్మల్ని దూరం పెట్టారని నింద వేసిన వాళ్ళు మీరే మా ఇంటికొచ్చి మా ఆతిథ్యం స్వీకరిస్తే తప్పైందని ఒప్పుకుంటారు. మీ మీద ఏర్పరచుకున్న అభిప్రాయం తప్పని ఒప్పుకుంటారు. మనమేమీ చెప్పకుండానే వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.